టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడతలేరు. భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడరు. రాజా సింగ్ మీద మాట్లాడడం భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడతలేరు. కల్వకుంట్ల కవిత గారి విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు. ఎవరన్నా స్పందించారు? ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించారు. కనీసం పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. రాజా సింగ్ గారి వ్యాఖ్యల మీద కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా రాజా సింగ్ గారి వ్యాఖ్యల మీద రఘునందన్ రావు గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు, ఈ ముగ్గురు నాయకులు స్పందించలేదు. మహేష్ రెడ్డి గారైనా స్పందిస్తలేడు. వారు కూడా ఎందుకంటే వారే బీజేపీ నేతగా ఉన్నారు. వారు కూడా స్పందించలేదు. మరి దీని అర్థం ఏమో తెలంగాణ సమాజానికి అర్థమైంది ఏంటంటే గతంలో 2014 నుంచి 2023 వరకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా కేంద్రంలో మద్దతు ఇచ్చిన మాట. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పేసి వారిద్దరి మధ్య ఒప్పందం వాడు. దానిలో భాగంగా బండి సంజయ్ గారు ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డి గారు పెట్టారని చెప్పేసి చాలా స్పష్టంగా రఘునందన్ మన ఎవరు రాజా సింగ్ గారే మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాక వచ్చే ఎలక్షన్ లో కూడా మా సీట్లు కూడా వీళ్ళే బీఆర్ఎస్ పార్టీలో డిసైడ్ చేస్తారు, మా వాళ్ళు మూటలకు అమలు పేరని చెప్పి రాజా సింగ్ గారు అంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఒక సీనియర్ శాసనసభ్యులు తను బీజేపీ ఎల్పీ నేతకు పోటీ పడితే ఆయన కాకుండా ఏకంగా మన మహేష్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం.